వలసినదని యేసు ఎరిగి ఇంటి నుండి లేచి తన వస్త్రమును అవతలకు వేసి అంతటా పళ్ళెంలో నీళ్లు పోసి శిష్యుల పాదం కడుటకు తాను కట్టుకుని ఉన్న తువాలుతో తుడుచుటకు మొదలుపెట్టెను. సిమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదవా అని ఆయనతో అడిగాడు. అందుకు యేసు, నేను చేసినది ఇప్పుడు నీకు తెలియదు, కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా, ఇతని వెన్ను నా పాదము కడగరాదని ఆయనతో నేను యేసు నిన్ను కడుగు, నాతో నీకు బాగలేదని. సీమోను పేతురు, ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు నా తల కూడా కడుగమని ఆయనతో చెప్పాను. అతను చూసి, స్నానం చేసిన వాడు పాదం తప్ప మరేమి కడుగుడు లేదు, అతడు కేవలము పవిత్రుడయ్యాను. మీరును పవిత్రులు కానీ మీరు అందరూ పవిత్రులు కారనను. తను అప్పగించే వాడిని ఎరిగిన కనుక మీరు అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. అలాగే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 26, 27, 28 వచ్చిన చదువుకున్నాం. మీరు రొట్టెని తిని అందరూ కలిసి చదువుకున్నాం. మీరు రొట్టెని తిని పాత్రలను త్రాగినప్పుడల్లా ప్రభువోత్సవాలకు ఆయన మరణం ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినను లేక ఆయన పాత్రలను త్రాగును ప్రభు యొక్క శరీరం గురించి రక్తం గురించి అపరాధం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగే చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన పరలోక తండ్రి, పరిశుద్ధ రాజా, ఘనమైన తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన త్వరకు సహాయపడుతూ వచ్చినందుకు వందనాలు. ప్రభు ఆరాధనలు సహాయపడినందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. అలాగే ప్రభా, ఆయన నీ బలైదులు చేరినాం. ఆయన తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి చదవని వాక్యం దీవించి ఆస్వాదించి మాకు ఇంత ఆశీర్వాదకరంగా మేలుకరుగు జరిగించమని నిస్సులు ప్రార్థిస్తున్నాం. అలాగే అయోగ్యని అపాత్రని నన్ను జ్ఞాపకం చేసి నిస్సులు సాటి మరుగుపరచండి. మత్తయి 10:20 ప్రకారము, లోకయ్య 12:12 ప్రకారం మీరే నాతో మాతో మాట్లాడుతున్నామని సహాయపడుతున్నామని దీవెనకరంగా ఆస్వాదకరంగా జరిగించమని నిస్సాన్ని తోడుగా ఉంచండి. వందనాలు చెల్లిస్తూ సమస్త చేతి కాపు చెబుతుంది మా ప్రభు, మా రక్షి మోచుకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొనిస్తున్నాం తండ్రి, ఆమేన్. కనుక మనం చదువుకున్న భాగంలో 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం ప్రకారము మనము బలలో పాలు పొందవలసిన వారం అంటున్నాం. కాబట్టి ఇక్కడ రాసిన ప్రకారం చూసినప్పుడు, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిన్ను లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధమును. కాబట్టి ప్రతి మనుషుడు తాను పరీక్షించుకున్నాను అలాగే చేసి ఆ రొట్టెను తిని పాత్రలోనిది త్రాగవలను. కాబట్టి మనము దేవుడు మనకు ఇచ్చిన ఆజ్ఞ కనుక నేను వచ్చి పరిత్రం చేయడని దేవుడు సెలవిచ్చి ఉంటున్నాడు. కాబట్టి మనం ఆయన శరీరమును ఆయన రక్తమును తాగేవారముగా ఉండాలి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు మన కోసము ఆయన శరీరమును ఆయన రక్తమును మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి అది ఎంతో పవిత్రమైన కార్యం, పరిశుద్ధమైన కార్యం. కనుక మనం పరీక్షించుకొని సరిదిద్దుకొని మనం అందులో పాలు పొందేవారంగా ఉండాలి. మనం చూద్దాం. యోహాను రాసిన పత్రిక యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూసినప్పుడు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో యాభై 51వ వచనాన్ని మనం చదువుతున్నాం. పరలోకం నుండి దిగి వచ్చిన 50వ వచనాన్ని చదువుకున్నాం. దీన్ని తినవాడు చావకుండానట్లు పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం నేనే. ఎవడని ఆహారం భూషించేవాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకై నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. కాబట్టి దేవుడు సెలవిస్తూ వచ్చినాడు. ఈ ఆహారం అంట పరలోకం నుండి దిగి వచ్చిన
ఆహారం, అది జీవాహారం నేనే అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క రొట్టె, ఈ యొక్క ద్రాక్షారసము దేవుని యొక్క ఆహారము, దేవుడిచ్చిన జీవాహారం కనుక అలాంటి జీవాహారాన్ని మనం ఎంతో పరిశుద్ధంగా, పవిత్రంగా మనము పాలు పొందేవారంగా ఉండాలి. కాబట్టి దేవుడే చెప్పాడు, ఇది జీవాహారము నేనే అని. ఎవడైనా ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. కనుక మనం ఎల్లప్పుడూ దేవునిలో ఆత్మీయంగా బలపడి స్థిరపడి జీవించాలంటే మనం బల్లలో పాలు పొందాలి. ఈ బల మనల్ని ఏం చేస్తుంది? బలపరుస్తుంది, సరిచేస్తుంది, సరిదిద్దుతుంది, మనలకు జీవాన్ని ఇస్తుంది. కనుక 54వ వచనంలో మనం చూసినట్లయితే, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్యదినము నేను వారిని లేపదును. కాబట్టి నా శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవరు నిత్య జీవము గలవారంటే ఆయన శరీరము, ఆయన రక్తము త్రాగువాడు. కాబట్టి ఆయన శరీరము, ఆయన రక్తము అంటే ఈ రొట్టె, ద్రాక్షారసం. కనుక దేవుడు మనకు ఈ రొట్టెను, ద్రాక్షారసమును మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఎందుకంటే మనము నిత్య జీవంలో ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. కనుక అంతం వరకు మనం దేవునితో ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి అందుకే దేవుడు మనల్ని ప్రభువుతో జీవించాలని, ప్రభు యొక్క రాజ్యంలో మనం ఉండాలని పరలోకం నుండి ఈ లోకాన్ని దిగి వచ్చి మన కోసం ఆయన ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి మనకు జీవమునిచ్చాడు. కాబట్టి ఆయన చనిపోయి తిరిగి లేచడం ద్వారా మనకు జీవము కలిగింది. అలాంటి జీవాన్ని మనం పొందుకుంటూ ఉండాలంటే మానవులుగా ఈ లోకంలో మనం నశించిపోతుంటాం, లేదా తప్పిపోతుంటాం, ఆయన ఆజ్ఞలను మీరుతుంటాం. కాబట్టి మనం సరిచేటుకు, సరిదిద్దుటకు దేవుడు మనకిచ్చిన కట్టడ ఏంటి? ఆయన శరీరం, ఆయన రక్తం తాగటం. కాబట్టి మనం ఎందుకు మనకు ఈ యొక్క వల్ల మనకి దేవుడు మనకి ఇచ్చాడంటే మనల్ని మనం సరిచేసుకునే దానికోసం, సరిదిద్దుకునే దానికోసం. అలా ఎందుకు సరిచేసుకోవాలి, సరిదిద్దుకోవాలంటే ఆయనతో నిత్య జీవంలో మనం ఉండాలంటే మనం సరిచేసుకోకుండా, సరిదిద్దుకోకుండా మనం ఉంటే లోకంలో నశించిపోతాం. కనుక దేవునికి అది ఇష్టమైన కార్యం కాదు. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని రక్షించింది నిత్య జీవంలో ఆయనతో చివరి వరకు ఉండాలని. అందుకే అంటున్నాడు, అంత్యదినము నేను వానిని లేపుదును. కాబట్టి అంత్యదినము వరకు, దేవుడు వచ్చేంత వరకు మనం ఎలాగుండాలా? ఆయనతో జీవము కలిగిన వారుగా ఉండాలి. ఆయనతో జీవము గలవారుగా ఉండాలంటే మనం ఏం చేస్తూ ఉండాలా? అనుక్షణం మనం సరిచేసుకుంటూ, సరిదిద్దుకుంటూ ఉండాలి. ఎలాగ సరిచేసుకోవాలా? ఆయన సన్నిధిలో సరిచేసుకోవాలి. కాబట్టి దేవుడు మనకు ఆ యొక్క భయాన్ని మనకు కలుగు చేస్తూ వచ్చినాడు. దేవుని యొక్క భయం, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో మనం పాలిభాగస్తుడు కాకపోతే లోకంలో మనం కలిసిపోతామేమో, లోకంలో మన పాపంలో పోతామేమో అన్న ఒక భయంతో మనము దేవుని సన్నిధిలో ఉండి ఆయన మనం సరి చేసుకోవాలి. కాబట్టి మనము ఆ యొక్క పాత్రలో, ఆ యొక్క ద్రాక్షారసములో మనం ఆ యొక్క శరీరంలో పాలు పొందే వారంగా నిత్యము మనం ఉండాలి. కనుక అది మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ వారం తీసుకోకపోతే ఏమవుతుందిలే అనుకోకూడదు. మరికొంచెము లోతుకు పోతాం. అంటే మనం కొన్ని తప్పులు చేసి సరి చేసుకోకుండా మనం బలలో ఉన్నామనుకోండి, ఏమవుతుందని మరింకొక వారానికి కొంచెం పెరుగుతుంది. పోయిన వారం తీసుకోలేదు, వచ్చే వారం చూద్దాం, ఇంకొంచెం పాపం చేస్తానికి, ఇంకొంచెం పాపం చేసుకుని ఆ విధంగా దేవునికి దూరం అవటానికి అవకాశం ఉంది. కనుక అలా కాకుండా ఉండటక ఇది ఒక కట్టడ. దేవుడు మనకు ఇచ్చిన నిబంధన, దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞ, అది మీరకూడదు. ఆజ్ఞ అతిక్రమే పాపం అని చెప్తాము, కానీ ఇక్కడ అది బల్లకు తీసుకోము. బల్ల తీసుకోకపోతే అది ఆజ్ఞ మీరినట్టే కదా. బల్ల పాలు పొందకపోతే అది మనం దేవుని మాటను తిరస్కరించినట్టే కదా. దేవుడు ఏం చెబుతున్నాడు? సరి చేసుకుని, సరిదిద్దుకుని బలలో పాలు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి యేసు ప్రభు యొక్క జీవితం ద్వారా మన జీవితాన్ని పోల్చుకుంటూ, సరిచేసుకుంటూ ఈ యొక్క బలలో మనం పాలు పొందే వారంగా ఉండాలి. చూడండి, మనం చదువుకున్న భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకున్నాం. తాను ఈ లోకం నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసి గడియ వచ్చింది. యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకంలో ఉన్న తన వారిని
ప్రేమించి వారిని అంతం వరకు ప్రేమించాను. కనుక యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చినట్ట, తన వారిని ప్రేమించనన్నాడు. కనుక ప్రభు ప్రేమించాడు. కనుక ఎలా ప్రేమించాడు? అంతం వరకు ప్రేమించాడు. కింద పుట్టినోట్లు వస్తే ఏం రాయబడి ఉంది? సంపూర్ణంగా ప్రేమించింది. ఎలాగంట? సంపూర్ణంగా ప్రేమించాడంట తన వారిని, అంటే తనతో ఉన్న వారిని, శిష్యులు అయితే కావచ్చు, ఆయన వెంబడించిన వారిని కావచ్చు. కాబట్టి యేసు ప్రభు ఎలాగ ప్రేమించాడు? ఆయన అంతం వరకు ప్రేమిస్తూ వచ్చాడు, సంపూర్ణంగా ప్రేమిస్తూ వచ్చాడు. అలాగే ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంలో మనం కానీ చూస్తే శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమ శాశ్వతమైంది. కనుక నిన్ను నన్ను అలాగే శాశ్వతమైన ప్రేమతో, సంపూర్ణ ప్రేమతో అంతం వరకు ప్రేమించేవాడుగా ఉంటూ వస్తున్నాడు. కనుక మనం కూడా దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉండాలి. కనుక ఆయన ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఆయన ప్రేమిస్తే ఆయన మాట వింటాం కదా, ఆయన ఆజ్ఞలు వింటాం. కాబట్టి మనం కూడా దేవుని ప్రేమించే వారంగా ఉండాలి, ఆయన ఆజ్ఞలు నెరవేర్చేవారుగా ఉండాలి, ఆయన మాట వినేవారంగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడ పేతురుని అడుగుతాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అంటాడు. ఎందుకు పేతురుని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతున్నాడంటే, దేవుడు చెప్పింది మీరు వెళ్ళి సర్వసృష్టికి స్వార్థ ప్రకటించండి. వారికి ఇచ్చిన పనిని అప్పగించాడు, బాధ్యతలు ఇచ్చాడు. అయితే యేసుప్రభు లేకపోవటం, యేసుప్రభు లేని సమయంలో వీరు మరలా తిరిగి ఎక్కడికి వెళ్తున్నారు? తన పాత జీవితానికి వెళ్తున్నారు. యేసుప్రభుని వదిలేశారు. యేసుప్రభు మనకు దూరం, ఇంకా యేసుప్రభు మనకు లేడే అనే ఒక ఉద్దేశంతో కలిగి ఉన్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు? చెప్పినాడు, నా ఆత్మను మీకు తోడుగా ఉంచుతాను అన్నాడు. ఎన్ని మర్చిపోయారు. ఎందుకు? సహవాసం దూరం అయితే అన్నీ మర్చిపోతాం. ప్రార్థన మర్చిపోతాం, బైబిల్ స్టడీ మర్చిపోతాం, వార కార్యక్రమాలు మర్చిపోతాం. ఇవన్నీ కూడా దూరం చేసుకున్నప్పుడు మన ఆత్మీయ జీవితం గురించి దూరం అవుతూ వస్తుంటాయి. అలాగే పేతురు కూడా అలాగూ తయారైపోయినాడు. కనుక అందరిని పిలుస్తున్నాడు, యాకోబు రండి, యోహాను రండి, చేపలు పట్టుకొని పోదాం అన్నాడు. ప్రభు ఏం చెప్పినాడు? రండి, నా వెంబడి రండి, నేను నిన్ను మనుషులు బట్టు జారలుగా పిలుస్తున్నాను. కాబట్టి ఈయన మళ్ళా వెళ్తున్నారు. అందుకే పేతుడిని బలంగా అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అంటున్నాడు. ఏమన్నా ప్రభా నేను ప్రేమిస్తున్నాను అంటాడు. మళ్ళా రెండోసారి అడుగుతున్నాడు, పేతురు నన్ను ప్రేమిస్తున్నావా అని. మళ్ళా మూడోసారి. ఎందుకు ఇన్నిసార్లు పేతురుని అడుగుతూ వచ్చాయంటే, పేతురు తప్పిపో స్వభావం కలిగిన వాడు, దుడుకు పేతురు. కనుక స్థిరపరుస్తున్నాడు తన మాటను, దేవుడు చెప్పిన మాటను స్థిరపరుస్తున్నాడు. కాబట్టి పేతురుని అడుగుతున్నాడు. ఆ పేతురుకు ఇంక నాకు చెప్పలేక, నీకే తెలుసు ప్రభువా అంటున్నాడు. కాబట్టి ఆయన ప్రేమించేవారుగా ఉండాలి, ఆయన ప్రేమించాలి, దేవుని ప్రేమించాలి. కనుక మేమందరం ప్రేమించటం లేదా అంటున్నాం. ప్రేమిస్తే ఆయన ఆజ్ఞలు నెరవేర్చుతాం, ఆయన మాట వింటాం, ఆయన పని చేస్తాం, ఆయన ఆలోచనలో మనం నెరవేర్చే వారంగా ఉంటాం. కాబట్టి ఎలాంటి ప్రేమ దేవునిది అంటే శాశ్వతమైన ప్రేమ. దేవుని ప్రేమ శాశ్వతమైనది, అది నిలిచిపోయేది కాదు, సగం ప్రేమ కాదు. కొద్ది రోజులు ప్రేమిస్తాం, కొద్ది రోజులు ద్వేషిస్తాం. మానవుల రీతిగా మనుషులుగా మనం 2 రోజులు ప్రేమిస్తాం, మనకు అనుకూలమైతే ప్రేమిస్తాం, అనుకూలం లేకపోతే వదిలేస్తాం. ఇది కాదు. దేవుడు నువ్వు నడుచుకోకపోయినా నేను ప్రేమిస్తూనే ఉంటాడు. ఎందుకు పేతురుని నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని పేతురుని ఎందుకు అడుగుతూ వచ్చినాడంటే, ఆయన మనిషి తప్పిపో స్వభావం కలిగిన ఎరిగి పేతురుని మళ్ళా లేపుతున్నాడు. కాబట్టి అలాంటి దేవుడు, మన దేవుడు ప్రేమామయుడు, ప్రేమ కలిగిన దేవుడు. కాబట్టి ఆయన మనల్ని సంపూర్ణంగా ప్రేమిస్తున్నారు. ఆ బలలో పాలు పొందేది. ఆ బల ఎందుకంటే మన ప్రేమ కలిగి ఉండడానికి. దేవుడు మన కోసం ఎంత గొప్ప కార్యం చేశాడు. కనుక మన కోసం ఆయన ప్రేమను వదులుకున్నాడు, తండ్రి ప్రేమను వదులుకున్నాడు. కనుక సమస్తాన్ని వదులుకొని మన కోసం ఆయన బలిగా అర్పణగా చేయబడినాడు, రొట్టెగా ద్రాక్షరసంగా చేయబడినాడు. కాబట్టి ఆ బలలో మనం పాలు పొందినట్టు మనం దేవుని ప్రేమ కలిగిన వారంగా ఉండాలి, దేవుని ప్రేమను పొందిన వారంగా ఉండాలి, దేవుని ప్రేమతో జీవిస్తూ మనం ఆ బలలో పాలు పొంది ఉండాలి. ఒకవేళ మన ప్రేమ లేకుండా మన బలలో పాలు పొందితే అందులో సార్థకం ఉండదు. కనుక అలాంటి ప్రేమ మనం కలిగినామా లేదని మనం పరీక్షించుకొని మనము బలలో పాలు పొందాం. చూడండి, 1 యోహాను 2వ అధ్యాయం 5వ వచనం చూద్దాం.
మొదటి యోహాను ఆయన వాక్యము ఆ, ఎవరు గైకొనునో ఆ. వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయెను. కాబట్టి దేవుని వాక్యాన్ని గైకుంటే, మనము దేవుని వాక్యాన్ని గైకుంటే ఆయన ప్రేమ 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 ఉంటుంది, అందులో ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం గైకునే వారంగా ఉండాలి. కనుక ఆ వాక్యం చదువుతున్నాం, ఉదయం చదువుతాం, రాత్రి చదువుతాం, మనం అనుదినము చదవకుండా ఉన్నాం. కానీ ఆ వాక్యాన్ని చదవటం మాత్రం కాదు, గైకొనవలనే ఉంది. ఆ వాక్యాన్ని నడుచుకోవాలి, ఆ వాక్యాన్ని వెంబడించాలి, ఆ వాక్యాన్ని గైకొనాలి, ఆ వాక్యానుసారం జీవించాలని దేవుడు కోరుకున్నాం. కాబట్టి ఆ విధంగా దేవుని వాక్యానుసారం జీవిస్తూ మనం ఏం చేయాలి? ఆ బలంలో పాల్గొనాలి. కాబట్టి చూడండి, మా 2వ యోహాను పత్రిక 5-6 వచనాలు. కాబట్టి 6వ వచనంలో చక్కగా రాయబడి, మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ప్రేమ. కనుక దేవుని మనం ప్రేమిస్తున్నామంటే ఆయన మాట వినాలి, ఆయన ఆజ్ఞ నడుచుకోవాలి. కనుక ఈ విధంగా జీవిస్తూ మనం ఆయన బలలో పాల్గొనాలి. కనుక ఆయన మాట వినకుండా, ఆయన ఆజ్ఞలు నడుచుకోకుండా, ఈ వాక్యం వెంబడించకుండా మనం దేవుని బలలో పాల్పొందలేము. ఒకవేళ అలాగుంటే మనం ఏం చేసుకోవాలి? సరి చేసుకొని బలలో పాల్పొందేవారుగా ఉండాలి. రెండవది చూద్దాం, యోహాను రాసిన పత్రిక 13వ అధ్యాయం 4-5 వచనాలు చదువుదాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? ఒక తువాలు తీసుకొని శిష్యుల పాదాలు కడిగేదానికి సిద్ధపడినాడు. అంటే యేసు ప్రభు అంత గొప్ప దేవుడు అయ్యింది, శిష్యుల పాదాలు కడిగేదానికి ఏం చేస్తున్నాడు? అది ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభు యొక్క తగ్గింపును చూస్తున్నాం. తగ్గించుకోవాలంటే ఏముండాలి? విధేయత ఉండాలి. విధేయత లేకపోతే ఏమాత్రము తగ్గించుకోలేని కుదరదు. కనుక దేవుడు అంత గొప్ప దేవుడు అండి, సర్వ సృష్టికి ఆధారభూతుడైన దేవుడు అండి, సర్వాధికారం గల దేవుడు, మహాదేవుడైంది. ఆయన ఏం చేస్తున్నాడు? శిష్యుల పాదాలు కడుగుతున్నాడు. కనుక ఒక తువాలు తీసుకొని, నడుము కట్టుకొని, పాత్రలో నీళ్లు తీసుకొని శిష్యులు కడిగేదానికి సిద్ధపడ్డాడు. కనుక తగ్గింపు జీవితం, విధేయత ప్రభువులు మనం చూడగలం. అంత మహాదేవుడే ఏం చేస్తూ వచ్చినాడు? తగ్గించుకుంటూ వచ్చినాడు. కనుక ఈ తగ్గింపు జీవితం చాలా అవసరం. కనుక యేసు ప్రభువే తగ్గించుకుంటూ వచ్చినాడు. యేసు ప్రభువే ఉన్నత స్థానాన్ని విడిచిపెట్టి ఈ భూలోకానికి నశించిపోయే, ఈ భూలోకంలో మనుషుల కొరకు రక్షించే దానికోసం ఈ లోకానికి వచ్చినాడు. మనం దేవుని గురించి అక్కడ చదివితే ఆయన దూతలు ఏం చేస్తున్నారంట? నిత్యము అనునిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానంతో దేవదూతలు ఆయన్ని పొగుడుతూ ఆరాధిస్తూ ఉన్నాడు. అలాంటి స్థానాన్ని వదులుకొని ఎక్కడికి వచ్చినాడు? ఈ లోకానికి వచ్చినాడు, నశించిపోయే లోకానికి. కనుక ప్రేమ లేని లోకానికి వచ్చినాడు, ద్వేషించే లోకానికి వచ్చినాడు. కాబట్టి ఆయన తగ్గింపు జీవితం మన జీవితాల్లో కూడా అది చాలా అవసరం. ఆత్మీయంగా మనం ఎదగాలంటే తగ్గింపు జీవితం చాలా అవసరం, విధేయత చాలా అవసరం. కనుక ఈ విషయంలో మనం చాలాసార్లు తగ్గించుకోలేము. నేను తగ్గించుకోలేను, నేను కూడా తగ్గించుకోలేను. ఎన్నోసార్లు అవిధేయుడిగా జీవిస్తూ వస్తుంది. కనుక దేవుని వాక్యం చేత మనం తగ్గింపు కలిగిన జీవితం, విధేయత కలిగిన జీవితం కలిగి ఉండాలి. అలా తగ్గించుకొని మనం ప్రభు బలలో పాలు పొందే వారంగా ఉండాలి. తగ్గింపు జీవితం లేకుండా, సరి చేసుకోకుండా బలలో పాలు పొందడం వల్ల అది ప్రయోజనకరము కాదు. దేవుడు అది కోరుకోవటం లేదు. అందుకే మనం తను తగ్గించుకొని మనం పరీక్షించుకొని సరి చేసుకొని బలలో పాలు పొందాలని దేవుడు మనకు
ఆ యొక్క ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి మొదటి తిమోతి రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనుషుల పోలికగా పుట్టి, ఆ, దాసుని స్వరూపమును ధరించుకొని, ఆ, తను తానే రిక్తునిగా చేసుకొని, ఆ, మరియు ఆయన ఆకారమందు మనుషులుగా కనబడి, ఉమ్, మరణం పొందినంతగా, ఆ. అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై, ఆ. తను తాను తగ్గించుకొని. కాబట్టి ఇక్కడ చూసినప్పుడు ఎలాగ చేసినాడంట, దేవుడు శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. కనుక మన జీవితాల్లో మనం ఎంతగా తగ్గించుకోవాలి. అంత గొప్ప దేవుడే, మహాదేవుడే తగ్గించుకొని శిలువ మరణం పొందడానికి ఇష్టపడుతూ వచ్చాడు, నిన్ను నన్ను రక్షించుటకు. కనుక విధేయత చూపిన వాడై తను తాను తగ్గించుకొనెను. మన జీవితాల్లో కూడా తగ్గింపు జీవితం చాలా అవసరం, విధేయత చాలా అవసరం. చాలా సందర్భాల్లో మనం తగ్గించుకోం, విధేయత చూపం. కానీ దేవునికి ఇష్టమైనది అది, తగ్గింపు కలిగిన వారిని, విధేయత చూపినాడు. పేతురు, యోహాను, అయా నేను మనుషులు పెట్టి జాగ్రత్త చేస్తాను, మీరు నన్ను వెంబడించమంటే ఇది వచ్చేసారు. వాళ్ళు ఎంత తగ్గింపు ఉందో, విధేయత ఉందో ఆయన మాట విని. కనుక దేవుడు వారిని హెచ్చిస్తూ వచ్చినాడు, ఘనపరుస్తూ వచ్చినాడు, ఉన్నత స్థానంలోకి తీసుకెళ్తూ వచ్చినాడు. మన దేవుని వాక్యంలో కూడా తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడని కూడా. కాబట్టి మన ఎదుట బల్ల ఉంచబడింది, ఆయన శరీరము, ఆయన రక్తం. కనుక ఆ బల్ల పాలు పొందాలంటే దేవుని యొక్క ప్రేమతో పాటు ఏముండాలి? తగ్గింపు జీవితం కలిగినాడు. అవి లేకుండా మన బల్లో పాలు పొందలేము. కనుక మనం సెర్చ్ చేసుకొని మనం ఆ బల్లో పాలు పొందలకు ప్రాముఖ్యత, తగ్గింపు జీవితం కలిగి ఆ యొక్క బల్లో పాల్గొంటున్నది చాలా అవసరం కలిగి ఉంటున్నాం. 3వదిగా చూద్దాం, యోహాను సువార్త 13వ అధ్యాయం 36, 38 వచనాలను చదువుకుందాం. సీమోను పేతురు, ఆ, ప్రభువా, నీవెక్కడికి వెళ్ళుచున్నావని ఆయనను అడగగా, ఆ. యేసు, నేను వెళ్ళుచున్న చోటికి నీవెప్పుడు నా వెంట రాలేవు గాని ఉమ్. తరువాత వచ్చుదనని అతనితో చెప్పెను. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణం పెట్టుదనని ఆయనతో చెప్పగా, యేసు, నా కొరకు నీ ప్రాణం పెట్టుదువా? ఆయనను ఎరుగనని నీవు ముమ్మారు చెప్పక ముందు ఓడిపోయేదని నీకు నిశ్చయంగా చెప్పుచున్నాను. కాబట్టి ఇక్కడ పేతురు యేసు ప్రభు యొక్క సంభాషణ మనము చూడగలం. ఇక్కడ పేతురు అంటున్నాడు 37వ వచనం, అందుకు పేతురు, ప్రభువా, నేను ఎందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణమును పెట్టుదనని ఆయనతో చెప్పగా. ఏమంటున్నాడు? దేవునితో చెప్తున్నాడు, యేసు ప్రభుతో చెప్తున్నాడు, ప్రభువా, నేను నీ కొరకు ప్రాణం పెడతాను అంటున్నాడు. కనుక దేవుడు హృదయాంతరంగంలో ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు, అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. పేతురు హృదయం కూడా ఎరిగిన దేవుడు. పేతురు అంటున్నాడు, ప్రభువా, నీ కొరకు నేను ప్రాణం పెడతా అంటున్నాడు, నీ కొరకు నేను చనిపోతాను అంటున్నాడు. అయితే దేవుడు అంటున్నాడు, కోడికి మునుపున కుమారులు ఏం చేస్తానంట్లా ఎరుగు అని చెప్తామంటున్నాడు. కనుక ప్రియమైన వాళ్ళారా, బల్ల ఆయన శరీరం, ఆయన రక్తము ఎదుట మన వాస్తవ జీవితాన్ని మనకు తెలియజేస్తుంది. ప్రభు బలలో మనకు యథార్థతను తెలియజేస్తుంది. కనుక యేసు ప్రభు ఎదుట పేతురు అంటున్నాడు, నీ కొరకు నేను చనిపోతాను. కానీ దేవుడికి తెలుసు హృదయం. కనుక ఆ బల్ల ఎదుట, ఆయన శరీరం ఎదుట, ఆయన రక్తం ఎదుట మనం ఉన్నప్పుడు మన యథార్థ హృదయం తెలియపరుస్తుంది, వాస్తవ స్థితిని తెలియజేస్తుంది. కనుక అక్కడ మనం ఏం చేస్తాం? కడగబడిన జీవితం, కడగబడతాం, అనుభవం. కనుక ఆ పేతురు అన్నాడు, నేనైతే నీ కొరకు చనిపోతా ప్రభువా అంటున్నాడు. నిజమేనది అంటే అలా అనిపించి ఉంటుంది, నీ కొరకు నేను చనిపోవాలని ప్రభువా అని ఉంటుంది. కానీ ఏం చేస్తున్నాడు? ఆ పరిస్థితి వచ్చినప్పుడు పేతురు ఏమవుతున్నాడు? దేవునికి దూరంగా ఉంటున్నాడు, కనబడకుండా ఉంటున్నాడు, ఆయన వెంబడించిన వాడుగా ఉంటున్నాడు, అబద్ధం చెబుతున్నాడు. ఆయన ఎవరో నాకు తెలియదు, నేను ఆయనతో ఉండని వాడను, నీ కొరకు నేను చనిపోతా అన్న పేతురు ఎన్ని చెప్పాడో చూడండి. కనుక ఆయన బల్ల ఎదుట మనం నిజస్థితి, వాస్తవ స్థితి తెలియబడుతుంది, దేవుడు హెచ్చరిస్తాడు. కనుక మనం సరిచేసుకునే బల్లలో పాల్గొంది, కడగబడిన అనుభవం. మనం ఆ బల్ల ఎదుట కడగబడాలి.
ఏ లోపము, ఏ సరి చేసుకో దేవుడు అది కోరుకుంటున్నాడు. మన నిత్య జీవంలోనికి అంతవరకు దేవునితో ఉండాలంటే మనం ఆయన బల్ల ఎదుట కడగబడాలి. అందుకే మనకు ఇచ్చాడు దేవుడు, మీరు కడుగుకోండి, పరిశుద్ధపరచబడండి. మన జీవితాన్ని మనం కడుక్కొని నిత్య జీవితంలో ఎప్పుడు అలా జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. నేను పరిశుద్ధుల కనుక మీరును పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు కోరికది. కనుక మనం అపరిశుద్ధులుగా ఉండటానికి ఇష్టం ఏమాత్రం లేదు. మనం తప్పిపోవడం దేవునికి ఇష్టం కాదు, మనం అపవిత్రంగా ఉంటూ దేవునికి ఇష్టం కాదు. కనుక దేవుడు అందుకే ఆయన శరీర రక్తాన్ని ఇచ్చి నేను వచ్చి పరిత్రం జరిగిస్తానండి, సరిచేసుకోండి, సరిదిద్దుకోండి, అందులో పాలు పొందని దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు. కాబట్టి మన జీవితాన్ని ఆ ప్రభు ఎదుట యథార్థ హృదయంలో మన యొక్క ఓపెన్గా మన హృదయాన్ని దేవునికి సమర్పించుకోవాలి. అవును ప్రభు, నేను ఈ స్థితిలో ఉన్నాను, నన్ను కడుగు, నా జీవితాన్ని మార్చు, లేకుంటే నాలో ఉన్న అపవిత్ర తీసివేసిన బలలో పాలు పొందేదానికి సాయం చేయని మనం అడగాలి. అంతేగాని ఈ వారం వద్దులే, నేను ఏదో చిన్న తప్పు చేశాను, లేకుంటే ఈ వారం వద్దులే, నేను మందిరానికి రాలేదు, ఈ వారం వద్దులే, నేను వార కార్యక్రమం రాలేదు, అలా పోస్ట్పోన్ చేసుకుంటే మరి ఎక్కువగా దేవునికి దూరం అవుతాం. అది దేవుని ఇష్టము కాదు, దేవుని సంతోషం కాదు, దేవుని ప్రేమించినట్లు మనం కాదు, అది దేవునికి ఇష్టం ఉండదు. కాబట్టి మనము ఆ యొక్క నిజస్థితిని, కడగబడి స్థితిని, అనుభవాన్ని మనం తెచ్చుకోవాలి. దేవుడు అందుకే మనకు ఆ శరీరం రక్తం ఇచ్చినాడు, పవిత్రమైన హృదయం కలిగి ఉండాలని. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. కనుక ఇక్కడ యేసు ప్రభు ఏం చేస్తూ వచ్చినాడు? శిష్యుల పాదాలు కడిగినాడు. ఆయన కడగాలని ఉద్దేశము వరకే కాదు, కానీ కడిగి చూపించాడు. ఎందుకు పాదాలు కడిగినాడు అంటే ఆడ మనం ముందుగా చెప్పుకున్నాం, తగ్గింపు జీవితము, విధేయత వారికి నేర్పిస్తూ వచ్చినాడు. మన జీవితంలో అది చాలా అవసరం, తగ్గింపు జీవితం, విధేయత. కనుక ఇక్కడ ఇప్పుడు అంతేకాదు, మాదిరికరమైన జీవితాన్ని చూపెడుతున్నాడు. నేను మీ పాదాలు కడిగాను, మీరు ఆ విధంగా జీవించునని. కనుక ఆ భాగం చదువుతున్నాం 14-15. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవాలని మీకు మాదిరిగా ఇలాగ చేసి తిని దేవుడు చెప్తున్నాడు. నేను ఎందుకు ఇలా చేశానంటే మీరు కూడా ఆ విధంగా జీవించాలని, మీరుగా తగ్గింపు కలిగి, విధేయత కలిగి నేను జీవించినట్లు మీరు జీవించాలని పౌలు అంటాడు. పౌలు భక్తుడు అంటాడు, నేను క్రీస్తు పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకునడి అన్నాడు. ఎంత స్పష్టంగా చెప్పగలిగినాడు. నేను చెప్పగలనా? నన్ను చూసి మీరు నడుచుకోండి అంటే నడుచుకుంటా, వాళ్ళ నీ గురించి నాకు చాలా తెలుసు అంటారు. అనరా? నువ్వు పళ్ళు నడుచుకున్నావు అంటారు లేదా? మనం అంత యోగ్యులం కాము, కానీ ఆ విధంగా జీవించమని దేవుడు తెలుస్తాను. పౌలు భక్తుడు ఎంత గొప్పగా ఉన్నా, నేను క్రీస్తు పోలు నడుచుకుంటున్నా, ఆయన చెప్పింది చేస్తున్నా, ఆయన ప్రకారం నేను పరిశుద్ధంగా జీవిస్తున్నా, పవిత్రంగా జీవిస్తున్నా, స్వార్థ ప్రకటిస్తున్నా, మనుషుల కొరకు నేను జీవిస్తున్నా, నన్ను పోలి నడుచుకున్నది. ఎంత గొప్ప విషయం! అలాగ చెప్పగలిగే సామర్థ్యం మనకు రావాలి. కనుక ఆ విధంగా మనం నడుచుకోవాలి, పౌలు భక్తులాగా మనం జీవించాలి. కనుక అంటే ఆయన సమస్తము దేవుని కొరకు విడిచిపెట్టాడు. లోకంలో ఉన్నవన్నిటి కొరకు ఆయన లోకంలో ఉన్న వాటి అన్నిటిని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుని వెంబడించిన వాడుగా ఉన్నాడు. అందుకని చెప్పగలిగాడు, మనం చెప్పలేము. ఆ స్థితిలోకి మనం రావాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనం చూద్దాం, ఇంకా మాదిరికరమైన జీవితం. ఫిలిప్పులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదాం. సో 17వ వచనం, సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకుని మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకున్నని గురిపెట్టి చూడుడి. కాబట్టి ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు, నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకున్న వారిని
ఉరిపెట్టి చూడుడి అంటే మాదిరికరంగా జీవించే వారిని చూసి నేర్చుకోమంటున్నాడు. కనుక మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి? ఆ ప్రభుని చూసి నేర్చుకోవాలి, పౌలు భక్తుని చూసి నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది శిష్యులు భక్తుల గురించి నేర్చుకోవాలి. అనేక మంది ఈ లోకంలో ప్రభు కొరకు జీవించి చనిపోయిన వారిని చూసి మనం నేర్చుకోవాలి. అంతేకాదు ప్రభువుని నడవని వారిని చూసి నేర్చుకోవాలి. అసలు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, చెడుని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటాను. మంచి వాళ్ళ గురించి చెప్పుకొని అతను ఈ విధంగా జీవిస్తున్నాడు, యథార్థంగా జీవిస్తున్నాడు, లేదా నీతిగా జీవిస్తున్నాడు, పరిశుద్ధంగా జీవిస్తున్నాడు, నమ్మకంగా జీవిస్తున్నాడు, మనం కూడా ఆ విధంగా జీవిస్తాం అని అనుకుంటే మంచిదేమో. అలా జీవించిన వారిని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదనుకుంటా నేను. అలా మాట్లాడుకోవడం వల్ల మనం అపవిత్రులు అయిపోతాం. కనుక మీరు నన్ను గురించి ఆలోచిస్తే మీరు పవిత్రులు కారు. మనం ప్రభువు గురించి, పౌలు భక్తుడి గురించి, వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. నన్ను గురించి ఆలోచిస్తే వస్తాయి, నాలో ఎన్నో బలహీనతలు ఉంటాయి. నా బలహీనతను చూసి ఆయన వాక్యం చెబుతున్నాడు, ఎలా జీవిస్తున్నాడు, మనం కూడా ఎలా జీవిస్తే నువ్వు పోతావు, నేను పోతాను. ప్రభువుకి అది కదా కావాల్సింది. నా మనిషిని చూడొద్దు అన్నాడు, మనుషుల వైపు చూడొద్దు అన్నాడు. దేవుని వైపు చూడు, పౌలు వైపు చూడు, పేతురు వైపు చూడు, దేవుని భక్తుల వైపు చూడాలి. కనుక మనుషుల వైపు చూడకూడదు నేను అనుకుంటాను. ఎందుకంటే వాళ్ళ అపవిత్రత మనకు తగులుద్ది, వాళ్ళ ఆలోచన మనకు వస్తాయి. అదే వారి బదులు భక్తుల గురించి ఆలోచిస్తే విశ్వాసంలో బలపడతాం, స్థిరపడతాం, ముందుకు పోతాం, క్రీస్తులో బలపడతాం. కనుక మాదిరికరమైన జీవితం ఎంతో అవసరం. అంతేకాదు మనం జీవిస్తూ ఇతరులకు మాదిరికరంగా జీవించాలి. కనుక నన్ను చూసి మరొకరు దేవుని వైపు తిరిగేటట్టు మనం జీవించాలి. అది దేవుడు కోరుకుంది. పౌలు ఊరికే చెప్పలేదు, అనేక మంది ప్రభువుకు తిప్పేదాని కొరకు నన్ను పూరి నడుచుకొని అన్నాడు. కాబట్టి మాదిరికరమైన జీవితం చాలా అవసరం. ఒక క్రైస్తవుడిగా, ప్రభువుని ఎరిగిన బిడ్డగా మనల్ని ఏలెత్తి చూపేవారుగా ఉండకూడదు. కాబట్టి చూడండి, ఇంకా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. కాబట్టి ఆ వచనంలో మనం చూడండి, చక్కగా రాయబడుతుంది, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇచ్చిపోయాను. కాబట్టి ఎలాగంట, దేవుడు మనకు మాదిరి ఉంచిపోయినాడు. ఎవరిని మాదిరి ఉంచిపోయినాడు? యేసు ప్రభు మనకు మాదిరిగా వచ్చినాడు. శిష్యులకు చెప్తున్నాడు, పాదాలు కడుగుతున్నాడు. ఎందుకు పాదాలు కడుగుతున్నా అంటే ఎంత తగ్గింపు, అది ఎంత గొప్ప వ్యక్తి, ఘనమైన దేవుడు పాదాలు కడుగుతున్నాడంటే వారు ఎంతగా తగ్గించుకోవాలి. అందుకే పేతురు తెలుసు కాబట్టి, ప్రభువా నువ్వు నా పాదాలు కడగొద్దు అంటాడు. అంటే ఇంత గొప్ప దేవుడు నా పాదాలు కడగటం ఏంటయ్యా అని ఎంతగా ఫీల్ అవుతున్నాడు. అయ్యా నువ్వు నా పాదాలు కడగటం ఏంటి ప్రభువా, నువ్వు నా పాదాలు కడగటం ఏంటి, నువ్వెక్కడ నేనెక్కడ, ఇది ఎక్కడ సంభవం, నువ్వు అలా చేయొద్దు అంటాడు. కానీ దేవుడు అంటాడు, అలా పాదాలు కడగపోతే నాలో పాలు లేదు. అంటే నేర్చుకోడు, పేతురు నేర్చుకోడు. యేసుప్రభు కడగపోతే పేతురు నేర్చుకోడు, తగ్గింపు రాదు. కనుక నేర్పిస్తున్నాడు, తగ్గించుకున్నాడు, దీనత్వం కలిగి ప్రభువే ఆ సమస్తం పక్కన పెట్టి కాళ్ళు కడుగుతున్నాడు. కనుక మనం ఎంతట ఏ పాటి వారం. కాబట్టి అలాంటి తగ్గింపు జీవితం దేవునిలో మనకు ఉండాలి. ఒకవేళ మనకు లేకపోతే మనం సరి చేసుకోవాలి. ఆ బల్ల అందుకే ప్రభు నీకు బల్ల ఇచ్చింది, అందుకే నా శరీరం ఇచ్చింది, అందుకే నా రక్తం నీకు ఎందుకు ఉంచానంటూ తగ్గించుకొని సరి చేసుకొని ఆ బల్లలో పాలు పొందాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకు బల్లలో పాలు పొందాలంటే మనం చదువుకున్న మొదట నిత్య జీవములో, ప్రభు వచ్చే వరకు మనం నిత్య జీవములో ఉండాలంటే ఆ బల్లలో మనము పాలు పొందుతూ ఉండాలి. కాబట్టి మళ్ళీ మనం సర్చ్ చేసుకోవడం ఎంతో గొప్పది. కాబట్టి పేతురు సర్చ్ చేసుకుంటూ వచ్చినాడు. అయితే ప్రభువా నన్ను కాళ్ళు కాదు మొత్తం కడుగమంటాడు. ఇది మరీ ఎక్కువ పేతురు.
నేను కాళ్ళు కడుగుతానయ్యా తగ్గించుకో అంటే, నాకు వద్దు కదా మొత్తం కడుగు, స్నానం చేయించినాక అంటాడు. అంత అవసరం లేదు పేతురు, కాళ్ళు కడిగితే చాలు. ఒకసారి స్నానం చేసిన మళ్ళా కడగవలసిన కాళ్ళు కడుక్కుంటే చాలు కదా. మనం ఉదయం స్నానం చేసి ఆఫీస్కి వెళ్తాం, మళ్ళీ వచ్చి రాగానే వెంటనే మధ్యాహ్నం భోజనానికి వచ్చామనుకోండి, మళ్ళీ స్నానం చేసి మళ్ళీ భోజనం చేసి మళ్ళీ కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వచ్చి భోజనం చేసుకొని మళ్ళీ వెళ్తాం. కనుక అంటే అదే ప్రభు చెప్పింది, ఒకసారి బాప్తిస్మం తీసుకున్న తర్వాత మళ్ళీ మనం ప్రతిసారి తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మళ్ళీ మనం ఏం చేయాలా, కడుక్కుంటా ఉండాలి. అది ప్రభు కోరిక. అందుకే మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలని దేవుడు ఆనాడు పేతురికి ఇచ్చాడు, ఈనాడు మనకు కూడా ఆయన వాక్యం ద్వారా మనకి ఇచ్చాడు. కాబట్టి మనం పవిత్రపరచుకొని కడుక్కునే వారంగా ఉండాలి. చూడండి, తీతు పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. కాబట్టి ఇక్కడ తీతు పత్రికలో పౌలు చెప్తున్నాడు, ఏమంటున్నాడు, పరపక్షమందుండు వాడు మనలను గూర్చి చెడు మాట ఏది చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార విషయమై మాదిరిగా కనపరుచుకున్నాము అంటాడు. కాబట్టి పరపక్షమందున్నవాడు ఎవరు? పరపక్షం ఎవరుంటారు? మనకు విరోధి ఉంటాడు, మనకు ఇష్టం లేని వాడు ఉంటాడు, మనకు కానివాడు ఉంటాడు. వాడు ఎప్పుడు మనల్ని ఏం చేస్తుంటాడు, చూస్తూ ఉంటాడు. ఈయన ఏం చేస్తున్నాడా, ఈయన ఎక్కడికి పోతున్నాడా, ఏం మాట్లాడుతున్నాడా, ఎప్పుడు పట్టుకున్నావా, అతను ఏం బలహీనత ఉందా, పరపక్షం వాడు చూసేది, సాతానుడు అదే చేసేది. ఎప్పుడైతే మనం బలహీనమో వెంటనే మనలో సాతానుడిని మనల్ని ఆ యొక్క ఆత్మీయ జీవితం నుండి విశ్వాసం నుండి తొలగించేదానికి, నువ్వు ఇదిగో ఇలా చేస్తున్నావు కదా, నువ్వు ఎలా బల తీసుకుంటావు అంటది. అవునా కదా అంటది, ప్రేరేపిస్తుంది. ఏమని ప్రేరేపిస్తుంది? నువ్వు మందిరానికి రాలేదు కదా, నువ్వు ఎలా బల తీసుకుంటావు అంటాడు. అవును కదా, నిజమే కదా, నేను వార కార్యక్రమం రాలేదు కదా, నేను ఎలా తీసుకోవాలా అని మనలో స్థిరపరచుకుంటాం. సాతాను హ్యాపీగా సంతోషం ఉంటుంది, వెళ్ళిపోతాడు, మనం వల్ల పాల్పొందాం. కాబట్టి పరపక్షం వాడికి మనం ఏం చేయకూడదు, ఏలు చూపకూడదు. వాడు మన మీద ఏలు చూపి మన గురించి అనకుండా జీవించమంటున్నాడు. పరపక్షమందు వాడు మనలను గూర్చెడు మాట ఏదు చెప్పనేరక సిగ్గుపడినట్లు. ఎవరు సిగ్గుపడాలి? పరపక్షమందున్నాడు సాతానుడు, లోకంలో ఉన్నవారు సిగ్గుపడేటట్లు మనం జీవించాలి. అది దేవుడు కోరుకునేది. కనుక మానవులుగా మనం చాలాసార్లు తగ్గిపోతుంటాం, కానీ మనం జాగ్రత్త పడాలి. మన జీవితము పరిశుద్ధంగా ఉంచుకోవాలి, పవిత్రంగా ఉంచుకోవాలి. లోకంలో జీవించేటప్పుడు మనం ఒకరు ఏదైతే చూపే విధంగా కాకుండా మంచిగా సరిచేసుకునే జీవితం కలిగిన వారుగా ఉంటాం. కాబట్టి అలాంటి జీవితం దేవుడు కోరుకుంటున్నాడు నిన్ను నన్ను. కనుక ఒకవేళ అలాగ లేకపోతే మనం అలాగ వెనక్కి వెళ్ళిపోవటం కాదు, కానీ ఆయన మనకి శరీరాన్ని, ఆయన రక్తాన్ని మన ఎదుట ఉంచినాడు, మన మధ్యలో ఉంచినాడు, సరిచేసుకొని అందులో పాలు పొందమంటున్నాడు. ఒకవేళ అలా ఎనిగిపోతే ఏమవుతుంది? మనము లోకంలోకి వెళ్ళిపోతాం, దేవుని సన్నిధిని విడిచిపెడతాం, ఆయన నిత్య రాజ్యాన్ని పోగొట్టుకుంటాం. కనుక ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించింది అందుకోసం కాదు, ఆయన పరలోకములో ఆయనతో కలిసి జీవించి సంతోషించాలని. కాబట్టి నిత్య జీవం మనకు కలిగి ఉండాలంటే నిత్యం మనం సరిచేసుకోవాలి, ఆయన బల ఎదుట సరిదిద్దుకునే బలలో పాలు పొందాలి. కనుక ఆ విధంగా మనం బలలో పాలు పొందే వారంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏమంటుంది? అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరి కనపరుచుకునము. ఎవరో వచ్చి మనల్ని మాదిరి చేయరు, ఎవరో వచ్చి మనకి చెప్పరు. దేవుని వాక్యం మనం హెచ్చరిస్తుంది, దేవుని వాక్యం చెబుతుంది. దేవుడు మనకి దేవుడే మనకు ఆలోచన ఇస్తాడు. కాబట్టి మనం
సత్కార్యం విషయంలో మాదిరిగా కనపరుచుకోవాలా, చర్చ చేసుకోవాలా, అలా ఉండేదానికి నడుచుకోవాలా. అందుకే దేవుని వాక్యం చదవటం కాదు, దేవుని వాక్యాన్ని అనుసరించాలి, నడుచుకోవాలి. అప్పుడు మన వాక్యం ఏం చేస్తుంది, మనం సరిచేస్తుంది. కనుక దేవుని వాక్యం చేత మనం ఏం చేస్తుంది, ఆ వాక్యం మనము నడిపిస్తుంది, సరిచేస్తుంది, సరిదిద్దుతుంది, హెచ్చరిస్తుంది. దేవుని వాక్యం, ఆ వాక్యం మనల్ని జీవింపజేస్తుంది. అంతే కదా, మనం హెచ్చరించబడి సరిచేసుకుని సరిదిద్దితే మనం జీవిస్తాం, దేవునిలో జీవిస్తాం, ఆయన రాజ్యంలో జీవిస్తాం. అది లేకపోతే ఆయన రాజ్యాన్ని మనము పోగొట్టుకుంటాం. దేవుని ఉద్దేశం అది కాదు. కాబట్టి మనం ఆయన మాదిరికరమైన జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఒకవేళ మన జీవితంలో మాదిరికరమైన జీవితం లేకపోతే మనము ఆయన రాజ్యంలోకి, నిత్య రాజ్యంలోనికి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. కనుక మనం సరి చేసుకొని సరిదిద్దుకొని ఆ యొక్క బలలో, ఆయన యొక్క శరీరంలో, ఆయన రక్తంలో మన పాలు భాగస్తులుగా ఉన్నారు. కనుక దేవుడు నాడు, పేతురు, నేను నిన్ను కడగపోతే నాలో నీకు పాలు లేదంటాడు. అలాగే ఆయన రక్తంలో, ఆయన శరీరంలో మనం తీసుకోపోతే ఆయనలో పాలు లేదు, పాలు ఉండదు. మనం ఆయనలో కలిసి జీవించాలంటే ఆయన శరీరం ఎంతో ప్రాముఖ్యమైనది. దేవుడు మనకు ఊరికే ఇవ్వలేదు. ఆయన శరీరాన్ని, నా శరీరాన్ని మీరు భుజించండి, నా రక్తాన్ని మీరు తాగండి, నిత్య రాజ్యం మీకు అనుగ్రహించబడుతుంది, నిత్య జీవం వరకు మీరు జీవిస్తారు, నేను వచ్చే పర్యంతరం మీరు జీవిస్తారు అంటున్నాడు. కనుక ఒకవేళ మనము ఆ విధంగా జీవిస్తూ చనిపోయినా కూడా పర్ల దేవుడు వచ్చినప్పుడు ఆయనతో కలిసి జీవిస్తాం. ఒకవేళ ఆ విధంగా జీవించుకొని చనిపోతే ఆయన రాజ్యంలోనికి మనం అర్హులుగా కొనుక్కోబడం. కాబట్టి అలాంటి జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు, మాదిరికరమైన జీవితం. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకున్నాం. కాబట్టి ఇక్కడ రాయబడిన ప్రకారం ఏమని రాయబడి ఉంది, ఈ సంగతులు మీరు ఎరుగుదురు కనుక వీటిని చేసిన మీరు ధన్యులు. ఎవరు ధన్యులు అంట? ఈ దేవుడు చెప్పినవి చేస్తున్నవి ధన్యులు. కనుక మనం కూడా ధన్యులుగా చేయబడాలంటే ఆయన ప్రేమను కలిగి ఉండాలి, ఆయన ప్రేమను కలిగి ఉండాలి, ఆ ప్రేమగా జీవించాలి, ఆ ప్రేమను వెల్లడపరచాలి. కనుక ఆయన ప్రేమలో జీవించాలి. రెండవది, తగ్గింపు జీవితం కలిగి ఉండాలి. యేసు ప్రభు ఏ విధంగా శిలువ మరణం పొందినంతగా ఎలాగ తగ్గించుకుంటూ వచ్చినాడు, మన జీవితంలో మనం కూడా ఏదో తగ్గింపు జీవితము కలిగిన వారుగా ఉండాలి. మూడవది, కడగబడిన అనుభవం. ఎక్కడైతే మనం తప్పు చేస్తున్నామో సరిచేసుకోవటం. కనుక అలాంటి సరిచేయబడకుంటే మనము జీవించలేం. పేతురు ఒకవేళ ప్రభు హెచ్చరించినప్పుడు చూసి 3 సార్లు కోడి కుయ్యగానే ప్రభు ఆయన వైపు చూసినప్పుడు పశ్చాత్తాప పొందినాడు, ఏడ్చినాడు, కన్నీరు కార్చినాడు. కనుక పేతురు మరలా దేవుని వెంబడించిన వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ మనం అలా చేయకుండా మన హృదయాన్ని కఠినపరుచుకుంటే, లేదా మన మనసుని తిరస్కరిస్తే అలాంటి గొప్ప అవకాశాన్ని కోల్పోతాం. కాబట్టి మనం కడుక్కోవటం చాలా అవసరం, పవిత్రపరచుకోవటం. అలాగే మాదిరికరమైన జీవితం దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు. కనుక మాదిరికరమైన జీవితం దేవుడు కనపరుస్తున్నాడు. దేవునికి మాదిరికరమైన జీవితం ఎంతో అవసరం. మనం లోకంలో జీవించినా, ఎక్కడ జీవించినా, ఎక్కడున్నా ప్రభు మాటలు, ప్రభు ఆజ్ఞలు మనం మీరకుండా, తప్పిపోకుండా ఉన్నట్టు చూసుకోవటం. కాబట్టి అది ఎంతైనా అవసరం. అది ధన్యకరమైన జీవితం. దేవుడు మనకు ధన్యకరమైన జీవితాన్ని ఇస్తున్నాడు. రండి, మనం చదువుకున్న 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11వ అధ్యాయం 20
27వ వచనాన్ని చదువుకున్నాం. 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినను లేక ఆయన పాత్రలో త్రాగనవాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తం గూర్చి అపరాధి అగను. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకునే వాళ్ళని అలాగ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభు శరీరం వేసినప్పుడు తిని త్రాగవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇందువల్ల మీలో అనేకులు బలహీన రోగులై ఉన్నారు, చాలామంది ఎదిరించిన. అయితే మనలో మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదు. కాబట్టి మనం విమర్శించుకోవాలి, దేవుని వాక్యంలో విమర్శించుకోవాలి, బల ఎదుట విమర్శించుకోవాలి. ఇతరులను విమర్శించడం కాదు, విమర్శించుకోవాలి. మనల్ని విమర్శించుకోవటం అంటే పరీక్షించుకోవాలి. నేను ఎలా జీవిస్తున్నాను, ఎలాగున్నాను, లోకంలోకి వెళ్తే ఎలా ఉన్నాను, లోపలుంటే ఎలాగున్నాను, దేవునితో సహవాసం, నా సహవాసం ఎలా ఉన్నది, ఎలాంటి పవిత్రత కలిగి ఉంటున్నాను, కనుక ఆయన ప్రేమిస్తున్నానా, తగ్గింపు జీవితం కలిగి ఉంటున్నానా, కడగబడిన జీవితం కలిగి ఉంటున్నానా, దీనత్వం కలిగి ఉంటున్నానా లేదా, దేవునికి నమ్మకంగా జీవిస్తున్నానా లేదా, దేవుని పనిలో పరిచర్యలో నేను ఎలాగూ ముందుకు పోతున్నాను, మనం పరీక్షించుకోవాలి. కనుక అదే అక్కడ రాయబడినది, తాను పరీక్షించుకున్నవాడు. అయితే మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదాం. విమర్శించుకొని మనకు తీర్పు ఉండదు, ఆ తీర్పు నుండి తప్పించబడతాం. కాబట్టి ప్రియమైన వాళ్ళ ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను నన్ను ఆయన సంపూర్ణంగా ప్రేమిస్తూ వచ్చాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ వచ్చాడు. అంతేకాదు నీ కొరకు ఆయన ప్రాణం పెట్టి ఆయన శరీర రక్తాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. కనుక ఆ యొక్క శరీరంలో రక్తంలో పాలు పంచడం అనేది ఎంతో గొప్ప ధన్యత, అందరికీ రాదు. కనుక అందులో పాలు పొందాలంటే మన జీవితం పవిత్రంగా దేవుని ఎదుట మనము క్లీన్గా పరిశుద్ధంగా కనపరుచుకోవాలి. ఒకవేళ అపవిత్రత కలిగి ఉంటే మనం సరి చేసి దేవుడు అవకాశం ఇచ్చాడు. కనుక దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. ప్రతి వారం మీరు సరి చేసుకోండి. అంటే వారం అంతా తప్పు చేసి ఇచ్చేవాడికి వచ్చి సరి చేసుకోమని కాదు. నువ్వు చెప్పావు కదా వారానికి ఒకసారి సరి చేసుకో, వారం అంతా తప్పులు చేసి ఇచ్చేది ప్రభువారాన్ని క్షమించని కాదు. దేవుడు ఇష్టపడేది, దేవుడు గమనిస్తుంటాడు. ప్రతినిత్యం మనం సరి చేసుకోవాలి. అయితే లోకంలో మనం జీవిస్తున్నాం కనుక ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనసులో ఉంచుకొని మనం చేసే ప్రతి పనిలో మనం జాగ్రత్తగా కలిగి దేవునికి నష్టం కలిగించేదిగా, మనకు నష్టం కలిగించేదిగా, దేవునికి అయిష్టముగా ఉండక ఇష్టముగా ఉండి జీవిస్తాం. అది దేవుడు కోరుకుంటున్నాం. కనుక మనం పరీక్షించుకున్నాం, సరి చేసుకున్నాం, సరిదిద్దుకున్నాం, ప్రభు బలలో యోగ్యంగా పాల్గొన్నాం. అది దేవుడు కోరుకుంటున్నాడు. చిన్న వాక్యం దేవుడు దీవించిన దాకా. ప్రార్థన చేసుకున్న అందరూ మోకరించి తల వంచినట్లయితే కొద్ది 2 నిమిషాలు మన హృదయంలో సరి చేసుకున్నాం. హృదయాంతరం